Welcome to CA Classes Telugu. In the previous class, we discussed about how a bill becomes an act and what is offer, acceptance, promise, consideration and agreement, right? Today let us understand what is legal enforceability. Legal enforceability ante enti? Legal enforceability means enforceable in the court of law. Legal enforceability means enforceable in the court of law. Okay, example చూద్దాం. In this example, A and B are two parties. A sold his building to B, but B refused to pay the money to A. Okay, now can A file a case against B? Yes, because it is a business agreement. So legally enforceable because business law deals with only agreements related to business. Okay, let us see another example. In this example, Gopal promised to gift a mobile phone to his brother if he gets distinction in his examinations and refused later. గోపాల్ ఏం చేశాడు, అతని బ్రదర్కి ఎగ్జామ్లో డిస్టింక్షన్ వస్తే ఫోన్ గిఫ్ట్ ఇస్తా అని ప్రామిస్ చేసి తర్వాత ఇవ్వలేదు. దెన్ హిస్ బ్రదర్ ఫైల్డ్ ఏ కేస్ అగెన్స్ట్ గోపాల్. బ్రదర్ ఏం చేశాడు, గోపాల్ పైన కోర్టులో కేసు ఫైల్ చేశాడు. కోర్ట్ సెడ్ దట్ దిస్ అగ్రిమెంట్ ఈజ్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బికాస్ దెర్ ఈజ్ నో బిజినెస్ యాక్టివిటీ. ఇట్ ఈస్ ఎ సోషల్ అగ్రిమెంట్. సోషల్ అండ్ డొమెస్టిక్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. అగ్రిమెంట్ ఎన్ఫోర్సబుల్ అవ్వాలి అంటే ఇట్ మస్ట్ హ్యావ్ లీగల్ శాంక్టిటీ అన్నమాట. ఓకే, సోషల్ అండ్ డొమెస్టిక్ అగ్రిమెంట్స్ అంటే అగ్రిమెంట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ న్యాచురల్ లవ్ అండ్ ఎఫెక్షన్ అన్నమాట. దీస్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఓకే, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సోషల్ అండ్ డొమెస్టిక్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 1st September 1872. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది 1st September 1872లో అమల్లోకి వచ్చిందనమాట. అండ్ దిస్ యాక్ట్ ఈజ్ అప్లికేబుల్ టు ద హోల్ ఆఫ్ ఇండియా. 1872 అంటే ఇండియాలో బ్రిటిష్ రూల్ ఉంది కదా, అందుకే దిస్ యాక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంగ్లీష్ కామన్ లా. ఓకే, దేర్ మస్ట్ బి టూ పార్టీస్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే టూ పార్టీస్ ఉండాలని చెప్పుకున్నాం కదా. వన్ పర్సన్ టు గివ్ ఎన్ ఆఫర్ అండ్ ద అనదర్ పర్సన్ టు యాక్సెప్ట్ ద ఆఫర్. ఓకే, గివ్స్ సర్టెన్ రైట్స్ అండ్ డ్యూటీస్ టు ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్లో ఎంటర్ అయిన టూ పార్టీస్కి కొన్ని రైట్స్ అండ్ డ్యూటీస్ని కాంట్రాక్ట్ యాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. క్రియేట్స్ జస్ట్ ఇన్ పర్సోనం, నాట్ జస్ట్ ఇన్ రెమ్.
కాంట్రాక్ట్ యాక్ట్ అనేది జెస్ ఇన్ పర్సోనం అనే రైట్ని క్రియేట్ చేస్తుంది, జెస్ ఇన్ రెమ్ అనే రైట్ని క్రియేట్ చేయదు. There are 266 sections divided into 11 chapters. కాంట్రాక్ట్ యాక్ట్లో 266 సెక్షన్స్ 11 చాప్టర్స్గా డివైడ్ చేయబోయి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈ 266 సెక్షన్స్లో సెక్షన్ 1 to 75ని జనరల్ ప్రిన్సిపల్స్ అంటారు. ఫౌండేషన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనం ఈ జనరల్ ప్రిన్సిపల్స్ని మాత్రమే నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు అసలు జెస్ ఇన్ రెమ్, జెస్ ఇన్ పర్సోనం అంటే ఏంటో తెలుసుకుందాం. జెస్ ఇన్ పర్సోనం అంటే రైట్ అగెనెస్ట్ ఎ స్పెసిఫిక్ పర్సన్ అని అర్థం. జెస్ ఇన్ రెమ్ అంటే రైట్ అగెనెస్ట్ ద వరల్డ్ ఎట్ లార్జ్ అని అర్థం. సో కాంట్రాక్ట్ యాక్ట్ క్రియేట్స్ రైట్ అగెనెస్ట్ ఏ స్పెసిఫిక్ పర్సన్, దట్ ఈస్ జెస్ ఇన్ పర్సోనం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. బి అనే బిజినెస్ మ్యాన్ కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ డే ఇనాగరేషన్కి ఒక సెలబ్రిటీని ఇన్వైట్ చేశాడు అనుకుందాం. ఆన్ ద డే ఆఫ్ ఇనాగరేషన్, ఇఫ్ ద సెలబ్రిటీ రిఫ్యూజ్ టు అటెండ్ ద ఫంక్షన్, ద బిజినెస్ మ్యాన్ హ్యాస్ ఎ రైట్ అగెనెస్ట్ దట్ సెలబ్రిటీ టు ఫైల్ ఎ కేస్ ఆర్ క్లెయిమ్ ఫర్ ద లాస్ he has suffered, right? He cannot file a case on all the celebrities kada. He has the right against only that specific celebrity with whom he entered into a contract. But just in rem ante enti? Just in rem means right against the whole world. అంటే మీకు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ పైన ఎంటైర్ వరల్డ్లో మీకు మాత్రమే రైట్ ఉంటుంది. ఓకే, యూ హ్యావ్ రైట్ ఆన్ దట్ ప్రాపర్టీ అగెనెస్ట్ ద హోల్ వరల్డ్ అన్నమాట. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ని మీరు ఏం టాపిక్స్ పైన వీడియో కావాలి అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి. రెగ్యులర్ వీడియోస్ అండ్ ఆల్ అప్డేట్స్ కోసం సిఏ క్లాసెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.